జూన్ 2 విడుదల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు ప్రోగ్రాంలు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త కనిపిస్తా ఉంది. మిషన్ 26 డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్ రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్లు పంపిణీ చేశారు. మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం, రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపులకు నిర్ణయం. 3వ తేదీన షురూ కానున్న రెవెన్యూ సదస్సులు, గ్రామాలకు కొత్త జీపీఓలు, ఉద్యోగుల డిమాండ్లపైన ప్రకటన. ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న సర్కార్ ఎమ్మెల్యేలకు ఫీల్డ్లోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే మొదలైన స్కీమ్లను స్పీడప్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ 26 డేస్ పేరుతో పలు కొత్త పథకాలు, కార్యక్రమాలు అమలును వేగవంతం చేస్తుంది. లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. దీంతో పాటు రైతు భరోసా పెండింగ్ నిధులు చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించనున్నట్టుగా వార్త కనిపిస్తూ ఉంది.